మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్ఏలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బిఎల్ఏలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో బిఎల్ఏల పాత్రకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్త సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ అయిన లక్ష్మణ్ రెడ్డి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మహిళా సోదరులకు మహిళల పాత్ర ఎక్కువ ఉందన్న, మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులైన మహిళల పాత్ర ఎక్కువ ఉందన్న. కాబట్టి పేరు నాయకులకు, మహిళలకు ముఖ్యంగా జరిగినటువంటి సమావేశంలో 34.43% ఉన్నటువంటి మన ఎస్ఐఆర్ పర్సంటేజ్ని డిజిటల్ ఇనిషియేట్ తీసుకొని క్యాంప్ ఆఫీస్లో పెట్టినటువంటి మోటివేషన్ ఏదైతే జూలై 20 నుంచి జూలై 26 మధ్యలో జరిగినటువంటి మంచిగా పనిచేసారు, బాగా పనిచేసారు. అట్లే హనుమంతనకు మన ఇన్ఛార్జ్ అయిన సమీర్ కౌశల్ గారిని హనుమంతన గారు సత్కరిస్తారని చెప్పి అందరూ కూడా చప్పట్లతో మరి సమీర్ అన్న గారికి మరి స్వాగతం పలుకుతూ మరి మన నాయకుడు సమీర్ అన్నని సత్కరిస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేయాలండి, అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీనియర్ నాయకులు అశోక్ అన్నను కూడా మరి సన్మానం చేయడం జరిగింది. దయచేసి మిగతా వాళ్ళందరూ కొద్ది స్టేజ్ కొద్ది దిగాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ చేయించుకోవాలని ఆలోచన ఉన్నది జనాలకు. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఫామ్ ఇస్తే నా ఇంటికి చేసుకొస్తారని నాకు ఆశ ఉంది. కాబట్టి ఆ ఫామ్ 6ని కూడా తీసుకెళ్దాం. రేపటి నుంచి మనం ఎస్ఐఆర్ మీద అయితే మళ్ళీ పనిచేస్తున్నామో కొత్త ఓటర్ నమోదు కూడా అడిగిన ప్రతి ఇంటిని గుర్తుపెట్టుకొని ఆ ఇంటికి ఫామ్ ఇద్దాం, మళ్ళీ తీసుకొచ్చి సబ్మిట్ చేసుకుందాం. ఫామ్ 6కి మీద కూడా పనిచేద్దాం రేపటి నుంచి. అదే కాకుండా మనం ఇప్పుడు అన్న చెప్పినట్టు 99 అంటే 99% 100% అచీవ్ అయినాయి మన దగ్గర ఏవైతున్నాయో 11 బూత్లు ఉన్నాయి. అలా 100కి 100 368 బూత్ నెంబర్ ఏదైతే ఉందో 369 బూత్ ఏదైతే ఉన్నదో అది వినూత్నమా ఒక్కసారి పైకి రా. వినూత్నమే కానీ మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ అమ్మాయి కేవలం 30 రోజుల కింద 30% చేసింది. వినూత్న 100% డిజిటలైజ్ కంప్లీట్ అంట. ఎందుకు అంటే మనందరికీ కూడా ఒక ఆదర్శం కావాలని తప్ప వేరే రకాలు ఏమీ కాదు. అందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయాలి, ఆమె ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఆమె సేవలు మిగతా బూతులు చేసుకుంటాం. సాధారణ లోపల ఉన్నటువంటి బూతులు ఎన్ని ఉన్నాయని అందరూ నన్ను అడగడం జరిగింది. దానికి డిమాండ్ చేసిన తర్వాత మీరు అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు ఈ 1 వీక్లో మాటిస్తే 1 వీక్ తర్వాత ఇస్తే ఇప్పుడు 1 వీక్ ఛాన్స్ ఇస్తున్నాము. ఇలా పార్టీ తరఫున చిన్న అంటే నేను పెద్ద కాదు, ఎంకరేజ్మెంట్ కోసం ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. ఇది పార్టీ తరఫున వెళ్ళి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ఎంకరేజ్ చేయడానికి తప్ప ఇది దీని ఏదో పెద్ద బహుమానం అనుకోకండి. ఎంకరేజ్మెంట్ కోసం పని చేయని వాళ్ళని కూడా ఈరోజు మేము ఆదరిస్తాం. అన్ని బూత్లను సమానంగా చూస్తున్నాం. ఇవాళ కూడా దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది. ఈ 1 వీక్లో దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రూవ్ చేసుకోండి. 1 వీక్ తర్వాత తప్పకుండా పనిచేయ వాళ్ళకు పేరు పిలిచి
ఇక్కడ వాళ్ళని ఎవరైతే పనిచేయడం వాళ్ళని సన్మానం చేస్తాం, వేరే వాళ్ళని చేయొచ్చు. ఎందుకంటే బ్రహ్మాండంగా మెజారిటీ పీపుల్ పనిచేస్తున్నారు కాబట్టి పనిచేయని వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని సన్మానం చేస్తాము. ఎందుకంటే రేపు ఇదే విధంగా రేపు జిహెచ్ఎంసీ గెలవడం కష్టం. మనం ఎంఎంసీ మనం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో 3 అయినాయి. ఇప్పుడు 3 కూడా గెలిచే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మల్కాజ్గిరి నుంచి ఉప్పల్ బాగుపడుతుంది, ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి మేడ్చల్ నుంచి, అంటే ఒకదానికి పోటీ ఉన్నప్పుడే. ఇలా మనం లాస్ట్ వీక్ ఎప్పుడైతే మనము క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టామో ఆ మీటింగ్ నుంచి బ్రహ్మాండంగా పికప్ అయింది. కానీ కొన్ని